మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. వైఎస్ జగన్ 2.0 ఆల్రెడీ స్టార్ట్ అయిందా? తన కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లేందుకు జననేత సిద్ధమయ్యారా? క్యాడర్ కోసం అవసరమైతే లీడర్లను వదులుకునేందుకు కూడా వెనకాడరా? వైఎస్ జగన్ ఇచ్చిన స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ చూశాక వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. వారిని వేరు చేయడం ఎవ్వరి తరం కాదు. గడిచిన 2 సంవత్సరాలకు పైగా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తీవ్ర వేధింపులకు దిగుతోంది. స్థానికంగా స్ట్రాంగ్గా నిలబడే నేతలు, కీలకంగా వ్యవహరించే కార్యకర్తలను గుర్తించి వారిపై వరుసగా అక్రమ కేసులు బనాయిస్తోంది. అయినప్పటికీ ఎక్కడా ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూ కేడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యకర్తలకు రాజకీయ అందలం దక్కే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలోనే తొలుత మున్సిపల్, కార్పొరేషన్లకు, ఆ తర్వాత మండల, జడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ తరపున బరిలో నిలిచే స్థానిక నేతలు, కార్యకర్తలకు వైఎస్ జగన్ పూర్తి అండగా నిలుస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా అధికార పార్టీకి ఏకగ్రీవ ఎన్నిక జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు జగన్. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ ఒక స్వీట్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇచ్చారు. అధికార పార్టీకి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే అక్కడ తమ పార్టీ తరపున అభ్యర్థిని కూడా బరిలో దించలేకపోతే ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాము అవకాశం కోల్పోతారని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు జగన్. ప్రజాక్షేత్రంలో ప్రజలు ప్రస్తుత పాలనను బేరీజు వేసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి చెందిన చోటామోటా నేతలకు అవకాశం దక్కేలా చూడాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ, డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ, ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి. ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కేడర్ను కాపాడుకునేందుకు అవసరమైతే లీడర్లను కూడా వదులుకునేందుకు సిద్ధమనే సంకేతాలను వైఎస్ జగన్ పంపారు. ఎన్నికలు జరిగే ప్రతి చోట ఖచ్చితంగా పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాల్సిందేనని, వారి గెలుపు కోసం నాయకులంతా పని చేయాలని ఆదేశించారు. వెన్నుపోటు రాజకీయాలు, ప్రలోభాలు, బెదిరింపులను తిప్పికొట్టేందుకు ముందే స్ట్రాంగ్ లీగల్ సెల్, మీడియా సెల్, సోషల్ మీడియా సెల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కేడర్ కోసం వైఎస్ జగన్ నిలబడటం, వారికి అండగా సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా నిలబడి పోటీ చేసేందుకు, అరాచకాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వారంతా సంసిద్ధంగా ఉన్నారు.